హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో మనకి నిన్ననే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఏది మీ అందరికీ తెలుసు, నిన్నటి వీడియోలో చూశారు. బట్ మళ్ళీ ఒకసారి ఈ రోజు నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి క్లియర్గా పాయింట్ టు పాయింట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఇదేంటంటే మెయిన్గా మనకి మీరందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఫేజ్ 3 ఆర్ మాపప్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ కోసం ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇది ఫస్ట్ మనము ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ని క్లియర్గా తెలుసుకుందాము. సో దీంట్లో మనకి మీ అందరికీ తెలిసినట్లు S1, S2, S3 అని 3 టైప్స్ ఆఫ్ కేటగిరీ సీట్స్ అయితే దీంట్లో ఉంటాయి. దీనికి ఎవరెవరైతే రిజిస్టర్ చేశారో అండ్ ఫైనల్గా మనకి మొన్న వచ్చినటువంటి కన్సాలిడేటెడ్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోర్స్ దీంట్లో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎలిజిబుల్. అయితే దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరు కాదు అండ్ స్టే వేకెన్సీకి ఎవరు ఎలిజిబుల్, ఇట్లాంటివన్నీ కూడా చాలా విషయాలు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ వన్ బై వన్ ఒక పాయింట్ బై పాయింట్ మనము చూద్దాము, డిస్కస్ చేద్దాం. సో మీరు క్లియర్గా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ముందుగా స్కెడ్యూలు మనకి ఈరోజు ఈరోజు మార్నింగ్ 11 o'clock నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందని అంటే 11th ఈవినింగ్ 4 o'clock వరకు ఉంటుంది. 4 తర్వాత మేబీ ఎనీ టైం మనకి అలాట్మెంట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇది ఎక్స్టెండ్ చేయకపోతే ఈ 11th అనే డేట్ ఏదైతే ఉందో 11th కానీ టైం కానీ డేట్ ఎక్స్టెండ్ చేయకపోతే మనకి డెఫినెట్గా అదే రోజు ఈవినింగ్ కానీ లేదంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి మీరంతా కూడా రెడీగా ఉండండి. దేనికోసం అంటే ముందుగా ఈ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే ఎవరెవరు చేస్తారు, S1 అండ్ S2కి సంబంధించిన వాళ్ళు అంటే బి కేటగిరీ లేదా NRI కేటగిరీకి ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళంతా కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది కదా. అయితే వీళ్ళంతా కూడా మరి వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఊరికే కాదు, 3 lakhs సెక్యూరిటీ డిపాజిట్ పే చేసి పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి తెలియకపోయినట్లయితే అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో ఆల్రెడీ పెట్టిన వాళ్ళకైతే అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి కట్ ఆఫ్ తగ్గిన తర్వాత ఎవరైతే ఫ్రెష్గా రిజిస్టర్ చేసి రెడీగా ఉన్నారో ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చారు, మెరిట్ లిస్ట్ ఫైనల్ కన్సాలిడేటెడ్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెడతారు కాబట్టి వాళ్ళకి ఎలా పెట్టాలి అనేది మీరు లాగిన్ చేసిన తర్వాత మీకు ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి నోట్ అదే దానికి సంబంధించిందే. అయితే సో ఈ సెక్యూరిటీ డిపాజిట్ ఏంటి అని అంటే 3 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఇది మేనేజ్మెంట్ కోటా కదా. సో దీనికి సెక్యూరిటీ డిపాజిట్ 3 lakhs ఉంటుంది. 3 lakhs పే చేసిన తర్వాతే అంటే ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అనమాట అదంతా అమౌంట్ కూడా. సో మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు దేంతోనైనా పే చేసుకోవచ్చు. ఇది పే చేసిన తర్వాతనే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టడానికి వీలవుతుంది. అయితే మరి ఈ 3 lakhs రీఫండబులా అంటే ఎస్ రీఫండబులే, బట్ ఆన్ సమ్ కండిషన్స్ అనమాట. సో మీకు ఒకవేళ మీరు సీట్ తీసుకోకపోయినట్లయితే ఇది ఫోర్ఫీట్ అవుతుంది, అంటే మీకు మళ్ళీ రిటర్న్ అవ్వదు, అమౌంట్ రాదు. అమౌంట్ రాకపోగా మళ్ళీ నెక్స్ట్ రౌండ్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వరనమాట. అది కన్వీనర్ కోటా కానీ లేదంటే మేనేజ్మెంట్ కోటా కానీ ఏదైనా కూడా కాంపిటెంట్ అథారిటీ కోటా, కన్వీనర్ అన్న కాంపిటెంట్ అన్న. సో ఆ కోటాలో మీరు రెండిట్లో ఇంకా మీరు ఎలిజిబుల్ అవ్వరు. అండ్ 3 lakhs మీకు రావు అండ్ ఫర్దర్ రౌండ్స్లో కూడా మీరు ఎలిజిబుల్ అవ్వరు. కాబట్టి ముందే ఆలోచించుకొని మీరు ఆప్షన్స్ పెట్టాలి. తర్వాత మీకు ఒకవేళ సీట్ రానట్లయితే ఆ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తారు. ఎప్పుడు అని అంటే మొత్తం అడ్మిషన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు అమౌంట్ రిటర్న్ చేస్తారు వాళ్ళు. దానికి కొంత టైం పడుతుంది, అది 1 month అవ్వచ్చు, 2 months కూడా అవ్వచ్చు, చెప్పలేము. అప్పటి వరకు మీ అమౌంట్ అయితే బ్లాక్ అయి ఉంటుందన్నమాట. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇఫ్ ద క్యాండిడేట్ నాట్ అలాటెడ్ అంటే మీకు సీటు రాకపోతే మీకు సీట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత కూడా మీ అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది. లేదు మీకు సీటు అసలు రాలేదనుకోండి అప్పుడు కూడా మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. సో కండిషన్ చెప్పాను కదా, 1 month 2 months కూడా పట్టొచ్చు, అప్పటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
సో ఇక్కడ ఇంకొకటి, ద సెక్యూరిటీ డిపాజిట్ విల్ బీ ఫోర్ఫిటెడ్ ఇఫ్ ద అడ్మిషన్ గెట్స్ క్యాన్సల్డ్ డ్యూ టు ఎనీ రీజన్. ఎగ్జాంపుల్, ఇన్ కేస్ ద క్యాండిడేట్ గివ్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ ఎ సీట్ మే బీ అలాటెడ్. అంటే ఏం లేదు, మీరు రిజిస్టర్ చేసేటప్పుడు ఏదన్నా తప్పు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఆ తర్వాత మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు రిపోర్టింగ్ టైంలో కాలేజ్లో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయలేకపోయినట్లయితే అది రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద ట్రీట్ చేసి మీకు ఏదైతే సీట్ అలాట్ అయిందో దాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అట్లాంటివి ఏం లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ who have paid the security deposit during the phase 3 mop-up round and were not allotted any seat will be eligible to exercise web options in the stray vacancy round. సో ఇప్పుడు ఫేజ్ 3కి మీరు సెక్యూరిటీ డిపాజిట్ కట్టారు, ఆ తర్వాత ఆప్షన్స్ కూడా పెట్టారు, బట్ మీకు సీట్ ఏమీ అలాట్ అవ్వలేదు. సో అలాంటి వాళ్ళంతా కూడా మళ్ళీ స్టే వేకెన్సీ రౌండ్ ఏదైతే ఉంటుందో అప్పుడు మళ్ళీ ఈ సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. రైట్, ఇకపోతే మనకి నెక్స్ట్ యూనివర్సిటీ ఫీజు. ఒకవేళ ఎవరికైనా సీట్ అలాట్ అయింది అండ్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని మీరు రిపోర్టింగ్కి వెళ్ళాలి కాబట్టి అలాటెడ్ కాలేజీకి. సో అక్కడ ఏమవుతుంది, మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే 49,600 పే చేయాల్సి ఉంటుందన్నమాట. అది మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. సో ఇది నాట్ రీఫండబుల్ అనమాట. ఇది యూనివర్సిటీకి వెళ్తుంది, ఇది ప్రతి ఒక్కరూ పే చేయాల్సిందే, సీట్ అలాట్ అయిన వాళ్ళంతా కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యూషన్ ఫీజు గురించి కొన్ని జీవోస్ ఉన్నాయి. దాని ప్రకారంగా మనకి ఈ ఈ బి కేటగిరీకి అయితే ఈ ఫీజులు ఉంటాయి. ఏది క్లినికల్ అనుకోండి 9,93,600, అంటే ఆల్మోస్ట్ 10 lakhs అనుకోవచ్చు. అదే సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటా లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటా అయితే 57,50,000 ఉంటుంది, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి పారాక్లినికల్ అనుకోండి, బీ క్యాట్లో మీకు 3,10,500 ఉంటుంది పరాయణం అనమాట, ఇదంతా నేను చెప్పేది. తర్వాత ఇన్స్టిట్యూషనల్ కోటా లేదా ఎన్ఆర్ఐ కోటా సి కేటగిరీ అనుకోవచ్చు, అది 17,25,000 ఉంటుంది. దెన్ ప్రీ క్లినికల్కి వచ్చేసరికి మీకు బీ క్యాట్కి అయితే 1,40,760 ఉంటుంది, అండ్ సి కేటగిరీ ఆర్ ఎన్ఆర్ఐ అయితే 9,20,000 పర్ యానం ఉంటుందన్నమాట. సో ఇది మీకు ఫీజుకి సంబంధించినటువంటి స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా. సో వీటికి ఫీజు ఎంత ఉంటుంది అని అంటే, ఇక్కడ మనకి కాంపిటెంట్ అథారిటీ కోటాలోనే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఈ 5 కాలేజెస్లో మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉంటాయి. అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా సీట్లు కూడా ఉంటాయన్నమాట. అయితే సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చినట్లయితే 9 lakhs పే చేయాల్సి ఉంటుంది. కోర్స్ దీన్ని బీ కేటగిరీ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఎన్ఆర్ఐ కోటా వచ్చి మనకి 29 lakhs పర్ యానం ఉంటుందన్నమాట. ఇది ఎన్ఆర్ఐ కోటా లేదా సి కేటగిరీ అని కూడా అనుకోవచ్చు, పర్టికులర్లీ ఈ 5 గవర్నమెంట్ కాలేజెస్లో. అయితే ఇక్కడ నోటు కూడా ఇవ్వడం జరిగింది, ఇంతకుముందు మన వీడియోలో మనం చాలాసార్లు చెప్పాము. ఏంటంటే ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26 దెర్ ఆర్ నో competent authority NRI PG seats in respect of the newly permitted government medical colleges from the academic year 2023. అది ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే 23-24 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారో వాటిల్లో ఉన్నటువంటి ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించిన సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ ఎన్ఆర్ఐ కోటా సీట్లు అయితే ఉన్నాయో వీటిల్లో ఈ సంవత్సరానికి 25-26 అకాడమిక్ ఇయర్కి ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు లేవు అని ఇక్కడ నోటు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకనంటే ఇది ఇంతకుముందు లేదు. కోర్స్ కొంతమంది అంటే తెలియక దీంట్లో వస్తుందేమో అనేసి చాలా హోప్స్ పెట్టుకొని అయితే ఉన్నారు, బట్ అందులో సీట్లు లేవు కాబట్టి దాన్ని మనం ఏం చేసేది ఏం లేదు. వస్తే మీకు సెల్ఫ్ ఫైనాన్స్ లేదనంటే ఇంకా వేరే ప్రైవేట్ కాలేజెస్లో ఎన్ఆర్ఐ కోటాలో ట్రై చేసుకోవాలి, అంటే బీ క్యాట్లో మీకు రాకపోతే. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ ఈజ్ యాజ్ డీటెయిల్ బిలో అని ఇక్కడ ఇచ్చారు. మీకు తెలుసు కదా, S1, S2, S3 అని 3 రకాలు ఉంటాయి. దీంట్లో S1లో 25% సీట్స్ ఉంటాయి, S2లో 15% అండ్ S3లో అంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో 10% సీట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 10% సీట్స్ ఆల్రెడీ సీట్స్ ఎవరెవరైతే ముందే మాట్లాడేసుకున్నారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా పెట్టేశారు కదా, అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. దెన్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ S1లో మనకి 2 రకాలు ఉంటాయి. S1A అనేది 15% అన్రిజర్వ్డ్ సీట్స్ అనమాట. ఓకే, ఇది అందరూ
క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఎవరైనా రిజిస్టర్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ లోకల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 85% సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజర్వ్ చేసి ఉంచుతారనమాట. సో అసలు యాక్చువల్గా మొత్తం ఎస్1కి 25%. దాంట్లో ఉన్నటువంటి సీట్లలో 15% అన్రిజర్వ్డ్, 85% రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అన్నట్లు. రైట్, లోకల్ అంటే ఎవరు అవుతారు? మళ్ళీ ఏయూ అండ్ ఎస్యూ క్యాండిడేట్స్ అంతా కూడా వాళ్ళ ఏరియాస్కి లోకల్ అవుతారు, అక్కడ ఉన్న కాలేజెస్కి. నెక్స్ట్ ఇంకొకటి, కాంపిటెంట్ అథారిటీ కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ 35%, ఎన్ఆర్ఐ కోటా 15% ఉంటాయి. ఏది లాస్ట్లో మనం చెప్పుకున్నటువంటి 5 గవర్నమెంట్ కాలేజెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అనమాట. ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ డిస్ప్లే చేసాం చూడండి వెబ్సైట్లో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. Stray rounds of CQ counseling. Candidates who participated in a special stray round counseling conducted for the academic year allotted seats but not reported join DBARD. సో ఇంతకుముందు ఎవరైనా డిబార్ అయిన వాళ్ళు దీంట్లో ఎలిజిబుల్ కాదు. ఈ కన్వీనర్ అదే కాంపిటెంట్ అథారిటీ కోటా లేదంటే మేనేజ్మెంట్ కోటాకి ఎలిజిబుల్ అవ్వరు. ఎవరైతే లిస్ట్ ఆఫ్ డిబార్డ్ క్యాండిడేట్స్ డిస్ప్లేడ్ ఆన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఉందంట, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట ఇక్కడ. రైట్, నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ డిస్కంటిన్యూడ్ ద కోర్స్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2022-23 irrespective of their admission batch will be debarred. Okay, so for this academic year, that is 25-26 list of debarred. అదే ఇంతకుముందు డిబార్ 22-23 అకాడమిక్ ఇయర్లో ఎవరైతే డిబార్ అయ్యారో వాళ్ళు 3 years కాబట్టి, సో ఈ సంవత్సరానికి కూడా వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట, కాబట్టి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో అది మేము ఆప్షన్స్ పెట్టాం కదా ఏమంటే మనకు సీట్ వస్తుంది అంటే అలా కాదు. ఆప్షన్స్ పెట్టినంత మాత్రాన సీట్ రాదు అనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన పాయింట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి if they are not interested to join any specialty or college, then they are advised not exercise options for the same. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్ మాత్రమే మీరు పెట్టండి, ఎందుకంటే సీట్ వస్తే కంపల్సరీ తీసుకోవాలి ఈ ఫేజ్లో. అలా కాకుండా వదిలేస్తామంటే కుదరదు, మీ 3 lakhs పోతాయి. అండ్ జాయిన్ అయిన తర్వాత అయితే ఇంకా వేరే పెనాల్టీస్ కూడా ఉంటాయి. కాబట్టి మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికి మాత్రమే ఆప్షన్స్ పెట్టండి, కాలేజెస్ కానీ లేదా స్పెషాలిటీ కానీ. తర్వాత ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ రిపోర్టెడ్ ఆర్ అలాటెడ్ ఏ పర్టికులర్ స్పెషాలిటీ ఇన్ ఏ కాలేజ్ డ్యూరింగ్ CQ అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా phase 1, phase 2 విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ద సేమ్ స్పెషాలిటీ ఇన్ ద సేమ్ కాలేజ్ అండర్ మేనేజ్మెంట్ కోటా. ఆల్రెడీ మీకు కన్వీనర్ కోటాలో అదే కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఏ కేటగిరీలో సీట్ ఏదైనా వచ్చి ఉంటే మళ్ళీ అదే సేమ్ కాలేజ్ సేమ్ స్పెషాలిటీ మీకు మేనేజ్మెంట్ కోటాలో ఇవ్వడం జరగదన్నమాట. సో అవి కూడా మీరు చెక్ చేసుకొని పెట్టుకోండి జాగ్రత్తగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ వెబ్ ఆప్షన్స్. దిస్ రూల్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ టు మెయింటైన్ ఫెయిర్నెస్ ఇన్ ద అడ్మిషన్ ప్రాసెస్ అండ్ టు అవాయిడ్ సీట్ బ్లాకింగ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ S1B సీట్స్ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ నాట్ అవైలబుల్ దెన్ ద సేమ్ విల్ బీ అలాటెడ్ టు S1A క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ ఆప్షన్స్ అండ్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ సీట్స్. S1B అనేది 85% లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్డ్ అయి ఉంటాయని చెప్పాను కదా. సో లోకల్ క్యాండిడేట్స్ అవైలబుల్గా లేకపోతే అప్పుడు S1Aలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ సీట్లు ఇవ్వడం జరుగుతుంది మెరిట్ బేస్లో అనేసి చెప్తున్నారు. బట్ అంత సీన్ లేదు, దీంట్లో మొత్తం ముందుగానే అందరితో సీట్లన్నీ ఫిల్ అయిపోతాయి. సో కాబట్టి అట్లాంటి ఆశలు ఏం పెట్టుకోకండి మీరు. ద క్యాండిడేట్ కెన్ లాగిన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ రీఅరేంజింగ్ ద, అది మీరు ఎప్పుడైనా లాగిన్ అందా డేట్ లోపల, కట్ ఆఫ్ డేట్ లోపల ఎప్పుడైనా లాగిన్ చేసుకొని మళ్ళీ రీఅరేంజ్ చేసుకొని అంటే ప్రయారిటీ చేంజ్ చేసుకోవచ్చు. 1, 2, 3 అని మీరు ఏవైతే ప్రయారిటైజ్ చేసుకొని ఉంటారో వాటిని కావాలంటే కిందది పైకి పైది కిందకి అలా చేసి మీ ప్రయారిటీ అయితే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది బిఫోర్ కట్ ఆఫ్ డేట్. ఓకే, ఆప్షన్స్ విచ్ ఆర్ నాట్ సేవ్డ్ విల్ బీ సేవ్డ్ ఆటోమేటికల్లీ అండ్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్స్. ఓకే, మీరు సేవ్ చేసుకోండి, తప్పకుండా సేవ్ చేసుకుంటేనే మంచిది. సేవ్ చేయకపోయినా ఇక్కడ సేవ్ అవుతాయి ఆటోమేటిక్గా అంటున్నారు కానీ బట్ మీరు సేవ్ చేసుకొని
మళ్ళీ చెక్ చేసుకోండి. మీరు ఒకసారి ఆప్షన్స్ సబ్మిట్ చేసేస్తే ఇంకా మళ్ళీ వాటిని చేంజ్ చేయడానికైతే ఉండదు అంటిల్ యూ గెట్ ద అలాట్మెంట్ అనమాట. అప్పటిదాకా మీకు అసలు చేంజ్ అనేది ఉండదు. అయితే ఇక్కడ ఇంకొక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూనివర్సిటీ ఫీజు 49,600 పే చేయాల్సి ఉంటుంది టు డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. ఓకే, బై యూజింగ్ ఆన్లైన్ పేమెంట్ మెథడ్, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదైనా సరే. తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ ప్రొడ్యూస్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఇవన్నీ తెలిసిందే కదా. ఒరిజినల్ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు అండ్ బాండ్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మీకు అలాట్ అయిన కాలేజ్లో. అప్పుడే మీ సీటు కన్ఫర్మ్ అవుతుందన్నమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి ద వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బీ కండక్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద రెస్పెక్టివ్ కాలేజ్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ విల్ బీ క్యాన్సల్డ్. అదేం అన్నీ కరెక్ట్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా మిస్టేక్, తప్పుగా డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడం, ఫీజు లేకపోవడం ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీ సీట్ క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. ఏం లేదు, అన్నీ కరెక్ట్గా ఉంటాయి మీ ఇవి అన్నీ కూడా తెలుసు కదా. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 3 ఆర్ మాపప్ కౌన్సిలింగ్. ఈ థర్డ్ ఫేజ్లో అంటే ఫేజ్ 3 లేదా మాపప్ కౌన్సిలింగ్ ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో ఎక్సర్సైజ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్తున్నారు. ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. ఇట్ ఈస్ డిసైడెడ్ టు కలెక్ట్ ఎ రీఫండబుల్ డిపాజిట్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 3 lakhs అయితే డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత all the candidates who have been allotted and reported to the phase 1 or phase 2 seat. ఎవరైతే ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ సీట్ వచ్చి రిపోర్ట్ చేశారో వాళ్ళంతా కూడా ఎలిజిబుల్ అనమాట దీంట్లో మళ్ళీ అప్గ్రేడ్ కోసం చేసుకోవడానికి. తర్వాత ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ బీన్ అలాటెడ్ ఎనీ సీట్, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో రాలేదో సీటు వాళ్ళంతా కూడా ఎలిజిబులే. తర్వాత ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఎ సీట్ ఇన్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2, okay, but not reported or not joined at the allotted colleges, or joined but resigned from the allotted seat as per university notifications for free exit. సీటు వచ్చిన వాళ్ళు, సీటు వచ్చి రిపోర్ట్ చేయని వాళ్ళు, నాట్ రిపోర్టెడ్, నాట్ జాయిన్డ్, ఓకే, వాళ్ళు లేదా రిజైన్ చేసిన వాళ్ళు, ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎలిజిబుల్ అనమాట. హౌఎవర్ ఏ క్యాండిడేట్ హ్యాస్ నాట్ జాయిన్డ్ ఆర్ రిపోర్టెడ్ ఇన్ ద అలాటెడ్ సీట్ ఆఫ్ ఫేజ్ 1, phase 2 ఆర్ రిజైన్డ్ ఫ్రమ్ ద జాయిన్డ్ సీట్ ఆఫ్ phase 1, phase 2, then that particular seat shall not be available for that candidate to exercise web options in phase 3 mop-up counseling. మీరు ఎవరైతే మీరు జాయిన్ అవ్వకుండా వదిలేసి నా సీట్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ మీకు అవైలబుల్గా ఉండవు, కాబట్టి మీరు ఫ్రెష్గా పెట్టుకోవాల్సిందే అనేసి చెప్తున్నారు. ఫేజ్ 1, phase 2 జాయిన్డ్ ఆర్ రిపోర్టెడ్ సీట్స్ షల్ బి ద డిఫాల్ట్ లాస్ట్ ఆప్షన్ అనమాట. ఒకవేళ మీరు ఆప్షన్స్ అన్నీ పెట్టిన తర్వాత మీకు ఆల్రెడీ ఏదో ఫేజ్ 1లో ఫేజ్ 2లో ఆల్రెడీ ఏదో వచ్చింది కదా, ఒకవేళ దాన్ని పెట్టుకోవాలనుకుంటే లాస్ట్లో పెట్టండి. ఓకే, పెట్టకపోయినా పర్వాలేదు. మీకు ఒకవేళ మీరు పెట్టిన ఆప్షన్స్లో ఏది రాకపోతే మీకు ఆల్రెడీ ప్రీవియస్ కాలేజీలో వచ్చినట్టు అదే ప్రీవియస్ ఫేజ్లో వచ్చి మీరు అలాట్ అయ్యి అదే రిపోర్ట్ చేసి రెడీ అంటే మీరు ఆల్రెడీ ఒక సీట్ హోల్డ్ చేసుకొని ఉన్నారు, అదే డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. తర్వాత క్యాండిడేట్స్ అలాటెడ్ ఆర్ అప్గ్రేడ్ అండర్ competent authority quota in phase 3 shall not have any claim on the seat held in phase 1 or phase 2 either in CQ or MQ. Okay, సో ఇంతకుముందు ఫేజ్ 1, phase 2లో CQలో కానీ MQలో కానీ సీటు వచ్చి ఉంటే ఓకే, ఇప్పుడు CQ థర్డ్ రౌండ్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లే వాళ్ళ యొక్క ఈ ఫేజ్ 1, phase 2లో ఉన్నటువంటి సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అది ఎంక్యూలో అయినా కూడా ఒకవేళ ఇప్పుడు మీకు CQ phase 3లో సీట్ వస్తే ఇంతకుముందు ఉన్న CQ సీట్ కానీ MQ సీట్ కానీ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అదొక పాయింట్, చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని పెట్టండి ఆప్షన్స్ పెట్టేటప్పుడు. ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ ఏ సీట్ అండర్ MQ ఇన్ phase 3 దే మస్ట్ కంపల్సరీలీ రిపోర్ట్. అదే phase 3లో వచ్చిన వాళ్ళు కంపల్సరీ రిపోర్ట్ చేయాల్సిందే, మీరు వదిలేయడానికి లేదు, వదిలేస్తే మీ 3 లక్షలు పోతాయి అన్నమాట.
The previously held MQ seat from phase 1 or phase 2 will automatically be vacated. సో మీకు సీటు థర్డ్ ఫేజ్లో సీటు వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా ఇంతకుముందు ఏమైనా ఉన్నట్లయితే సీటు ఫేజ్ 1 ఫేజ్ 2లో అలాట్ అయింది, సో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. దాన్ని ఇమీడియట్గా అది వేకెంట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా దాన్ని వేరే వాళ్ళకి అలాట్ చేస్తారనమాట థర్డ్ ఫేజ్లో. ఓకే, ఎవరైతే నెక్స్ట్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఇంకొక పాయింట్ చూడండి, ద అలాటెడ్ క్యాండిడేట్స్ హు ఆర్ హోల్డింగ్ ఏ సీట్ ఇన్ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 మాపప్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్టే ఆర్ ఎనీ ఫర్దర్ రౌండ్స్. సో ఇక్కడ మీకు చూడండి, ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఫేజ్ 3లో మాపప్ రౌండ్ అప్ టు మాపప్ రౌండ్లో ఎక్కడ సీట్ వచ్చిన వాళ్ళైనా సరే, అంటే మీరు సీట్ వచ్చి మీరు హోల్డ్ చేసి ఉన్నట్లయితే, అంటే రిపోర్టింగ్ అంతా చేసి మీరు ఒక అడ్మిషన్ తీసుకొని ఉన్నట్లయితే వాళ్ళు ఫర్దర్ రౌండ్ అంటే స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుంది కదా, దానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. స్టే వేకెన్సీ దాని తర్వాత ఇంకేమైనా ఉంటే ఎక్స్ట్రా సీట్స్ ఏమైనా మీకు మిగిలిపోతే మళ్ళీ స్టే 1 స్టే 2 అలా కండక్ట్ చేస్తారు కదా, సో అలాంటి వాటికి మీరు ఎలిజిబుల్ కాదు. ఈ 3 ఫేజెస్లో ఎక్కడ సీట్ వచ్చినా కూడా, సీట్ వచ్చి మీరు జాయిన్ అయ్యి ఉన్నట్లయితే. తర్వాత ఇంకో పాయింట్ చూడండి, క్యాండిడేట్స్ అలాటెడ్ ఎ సీట్ ఇన్ CQ or MQ phase 3 mop-up cannot participate in the subsequent rounds of state counseling of both CQ and MQ counseling regardless of whether they report to the అలాటెడ్ కాలేజ్. మీకు ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఓకే సీట్ వచ్చినట్లయితే CQలో కానీ MQలో కానీ మీరు రిపోర్ట్ చేసినా చేయకపోయినా మీరు తర్వాత ఫేజ్కి ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారనమాట. మీరు కెనాట్ పార్టిసిపేట్. ఓకే, నెక్స్ట్ ఆల్ ద AIQ జాయిన్డ్ క్యాండిడేట్స్ అప్ టు రౌండ్ 3 కౌన్సిలింగ్ విల్ బీ బ్లాక్డ్ ఫర్ స్టేట్ ఫేజ్ 3 mop-up and stay counseling of both CQ and MQ even if they have exercised web options. ఇది ఈ పాయింట్ అర్థమైంది కదా. ఆల్ ఇండియా కోటాలో థర్డ్ రౌండ్లో సీట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఈ స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఒకవేళ మీరు చేసిన వెబ్ ఆప్షన్స్ పెట్టినా మీకు సీట్ అయితే అలాట్ అవ్వదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మీకు సీట్ వచ్చింది కాబట్టి. ఓకే, అదే జాయిన్ అయిన వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళు కదా, సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇక్కడ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ లేదనమాట. తర్వాత క్యాండిడేట్స్ అలాటెడ్ అప్గ్రేడెడ్ ఇన్ CQ phase 3 irrespective of their reporting status will be blocked from participating in MQ phase 3. సో CQ 3లో ఎవరికైతే సీట్ వస్తుందో, సీట్ వచ్చి మీరు రిపోర్ట్ చేసినా చేయకపోయినా సంబంధం లేదు. సో సీట్ వచ్చిందంటే చాలు అలాట్మెంట్, అలాంటి వాళ్ళంతా కూడా MQ phase 3లో బ్లాక్ చేయబడతారనమాట. సో మీరు ఆప్షన్స్ పెట్టడానికి కూడా ఉండదు. ఒకవేళ ఆప్షన్స్ పెట్టినా కూడా మీకు సీట్ అయితే ఇవ్వడం జరగదు, రైట్. తర్వాత ద డేటా ఆఫ్ ఆల్ ఇండియా కోటా జాయింట్ క్యాండిడేట్స్ అప్ టు రౌండ్ 3 యాజ్ షేర్డ్ బై MMC విల్ బి వీడెడ్ అవుట్ డ్యూరింగ్ ఫేజ్ 3. ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా MCC నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళని ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్లో థర్డ్ ఫేజ్లో నుంచి తీసేస్తారనమాట. వెదర్ ఇట్ ఈస్ CQ or MQ, మీకు ఇంకా ఉండదు, సీట్ ఉండదు ఇక్కడ, మీకు ఛాన్స్ ఉండదు అనమాట పార్టిసిపేట్ చేయడానికి. ఇఫ్ ఎ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ ఎ సీట్ అండర్ CQ ఇన్ ఫేజ్ 3 దే మస్ట్ కంపల్సరీలీ రిపోర్ట్ ద ప్రీవియస్ held MQ seat if any from phase 1 phase 2 will automatically be vacated regardless of whether the candidate reports to the new CQ seat in phase 3. The vacated MQ seat will be, సో మీకు ఇంతకుముందు CQలో కానీ MQలో కానీ సీట్ వచ్చి ఉంటే ఓకే, సో ఇప్పుడు మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే ఇక్కడ ఏదైనా వచ్చిందనుకోండి, సో అంతకుముందు వచ్చినటువంటి సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇది అఫ్కోర్స్ ఇందాక కూడా చెప్పాను కదా. తర్వాత మీరు వదిలేసిన సీటు మీ నెక్స్ట్ క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత 3 lakhs డిపాజిట్ ఇది అయిపోయింది, S1B. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా. ఇంకొక పాయింట్ ఏదో ఉంది చూడండి ఇక్కడ, క్యాండిడేట్స్ వైల్ గివింగ్ ఆప్షన్స్ షుడ్ నాట్ నోట్ దట్ ద సీట్స్ వెకేటెడ్ బై ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇన్ phase 1 phase 2 కౌన్సిలింగ్ అండ్ స్లైడ్ టు అదర్ college or course during this phase 3 mop-up of counseling process. Virtual vacancies will be added and allotted simultaneously during this phase of counseling itself.
ఇందాక చెప్పింది దాంట్లో మీరు ఇంతకుముందు ఆల్రెడీ మీకు సీట్ ఉన్నట్లయితే మీరు ఇప్పుడు మళ్ళీ అప్గ్రేడ్ కోసం ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా, అందులో ఏదైనా మీకు వచ్చినట్లయితే మీకు వచ్చిన ఇంతకుముందు వచ్చినటువంటి సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది, అది వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు. సో దాని మీద మళ్ళీ మీకు ఎటువంటి రైట్ ఉండదు. సో అగైన్ మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారు చూడండి, 14th పాయింట్, ఎలిజిబిలిటీ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ స్టే కౌన్సిలింగ్. ఇప్పటిదాకా మాట్లాడింది థర్డ్ ఫేజ్ గురించి కదా, ఇప్పుడు స్టే వేకెన్సీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ద క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ బీన్ అలాటెడ్ ఇన్ phase 1, phase 2, phase 3 ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, 3 phases మీకు ఎక్కడ సీట్ రాలేదు అన్న వాళ్ళు మాత్రమే స్టే వేకెన్సీలో ఎలిజిబుల్ అనమాట. సీట్ వచ్చిన వాళ్ళు ఫర్దర్ అదే స్టే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ కాదు. The candidates who have been allotted but not joined in phase 1, phase 2 of the state quota and all India quota are eligible to participate in this counseling. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో సీటు వచ్చినా కూడా జాయిన్ అవ్వలేదు, అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట దీంట్లో ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ద క్యాండిడేట్ హూ హ్యాస్ రిజిస్టర్డ్ and not choice locked in the phase 1 or phase 2 or phase 3 mop-up ఆన్లైన్ కౌన్సిలింగ్ విల్ బీ పర్మిటెడ్ టు అటెండ్ స్టే రౌండ్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్. సో ఎవరైతే చాయిస్ లాక్ చేయలేదో వాళ్ళు దే విల్ బీ పర్మిటెడ్ టు అటెండ్ స్టే వేకెన్సీ రౌండ్ అనమాట ఆన్లైన్ కౌన్సిలింగ్కి. సో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఆప్షన్స్ పెట్టుకోలేరు, ఎవరు నాట్ ఎలిజిబుల్ అని అంటే ఇక్కడ చూడండి ఒక 4-5 పాయింట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ క్లోజింగ్ అనమాట. సో the candidates who are holding PG medical seat in round 1, round 2 or round 3 mop-up of state counseling are not eligible to participate in stay vacancy round. ఓకే, స్టే వేకెన్సీకి ఎవరు ఎలిజిబుల్ కాదు అనేదే మనం ఇప్పటిదాకా మాట్లాడుతున్నాం ఇది ఇందాకటి నుంచి, రైట్. ఇప్పుడు నాట్ ఎలిజిబుల్, ఇందాక ఎలిజిబుల్ గురించి మాట్లాడాం, ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ గురించి అర్థమైంది కదా. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో ఎవరైతే సీట్ హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్, రైట్. The candidate who is holding a seat allotted in round 1 and round 2 and round 3 in all India quota or deemed universities, ఎవరికైతే ఆల్ ఇండియా కోటాలో డీమ్డ్ యూనివర్సిటీ కానీ ఇట్లాంటివి ఏదైనా సీట్ వచ్చినట్లయితే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఏ స్టే రౌండ్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్ కండక్టెడ్ బై MCC DGHS ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద స్టేట్ స్టే రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఆల్ ఇండియా కోటాలో మీకు స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్లో స్టే వేకెన్సీ రౌండ్కి నాట్ ఎలిజిబుల్ అనమాట, రైట్. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఇన్ స్టే రౌండ్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఆఫ్ ద AP స్టేట్ ఆర్ నాట్ ఎలిజిబుల్. కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఇక్కడ AP స్టేట్కి సంబంధించిన MQ స్టే రౌండ్ కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్ అనమాట, రైట్. ఇంకొకటి, ద క్యాండిడేట్ అలాటెడ్ ఎ సీట్ ఇన్ phase 3 మాపప్ ఆఫ్ స్టేట్ కౌన్సిలింగ్ అండ్ నాట్ జాయిన్డ్ ద సీట్ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిలింగ్. phase 3లో సీట్ వచ్చి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆఫ్ స్టేట్ కౌన్సిలింగ్ అండ్ నాట్ జాయిన్డ్, సీట్ వచ్చింది కానీ జాయిన్ అవ్వలేదు, అలాంటి వాళ్ళు కూడా ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఇన్ కేస్ మీకు అసలు సీటే రాలేదనుకోండి అప్పుడు ఎలిజిబుల్ అవుతారు స్టే వేకెన్సీ రౌండ్కి. సీట్ రాకపోతే, సీట్ వచ్చింది అని అంటే మీరు జాయిన్ అవ్వాలి, జాయిన్ అయ్యారు కాబట్టి మీకు ఫర్దర్ రౌండ్కి అంటే స్టే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉండదు. సీటు వచ్చి జాయిన్ అవ్వకపోయినా మీకు ఎలిజిబిలిటీ ఉండదు, సీట్ వచ్చి జాయిన్ అయినా ఎలిజిబిలిటీ ఉండదు. అసలు ఇప్పటిదాకా ఎవరికి సీట్ లేదో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, తర్వాత ఇది సెక్యూరిటీ డిపాజిట్ 3 lakhs. తర్వాత ఆల్ ద అలాట్మెంట్స్ విల్ బీ సబ్జెక్ట్ టు ద ఫైనల్ ఆర్డర్స్ ఆఫ్ పెండింగ్ రిట్ పిటిషన్స్ ఇఫ్ ఎనీ. The university fees and other fee once paid shall not be refunded under any circumstances. సో మీరు 49,600 పే చేస్తారు కదా, అవి కానీ ఇంకెటువంటి ఏవైనా పే చేసినట్లయితే యూనివర్సిటీకి చేసినవి ఏది కూడా మీకు రిటర్న్ రాదు అని క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డిఫికల్టీస్ ఉన్నట్లయితే ఈ నెంబర్స్లో కాంటాక్ట్ చేయండి. అండ్ టైమింగ్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా జాగ్రత్తగా చూసి దాని ప్రకారంగా మీరు కాల్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. సో ఇది మనకి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ అండ్ ఫర్దర్ థర్డ్ ఫేజు, దాని తర్వాత స్టే వేకెన్సీ రౌండ్, ఎవరు ఎలిజిబుల్ కాదు, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.